ఉపయోగపడతాయి తప్ప లోపల గేమ్ని చేంజ్ చేయడానికి పిఆర్స్ ఏం చేయలేరు కదా. వాళ్ళు గేమ్ ఆడితేనే ఉంటారు, లేదంటే లేదు. ఇప్పుడు మీరు అన్నదానికి కూడా పాయింట్ ఉంది. మనిషి పడిపోతేనే లేయగలుగుతాడు, నిలబడి ఉన్న మనిషి డైరెక్ట్ పైకి లేయలేడు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు అన్నారు కదా, ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తే తన క్యారెక్టరైజేషన్ని నేను ఇలా కాదా ఉండాలి, నేను ఇలాగే ఉంటా అని బయటికి తీసుకొచ్చి ఇంతమందికి వచ్చాడు. దాంట్లో ఏముంది? ఓకే భయ్యా, ఈ ఎలిమినేషన్స్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఈ పర్సన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఎవరని చెప్తారు? మణికంఠ బ్రో. మణికంఠ ఎందుకని? మణికంఠ మేము చాలా మిస్ అయిపోయాం. మణికంఠ చాలా మిస్ అవుతుంది. టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి నిజం. అంటే ఏదో తన ఏడుపు కాదు, అందరూ ఏడుస్తాడని మీరు అనుకుంటారు. ఉన్న 1 hour వీడియోలో అట్లీస్ట్ 15 minutes మణికంఠ మీద ఉండేది కెమెరా. ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు ఎవరి మీద ఉండట్లేదు, ఉండనియట్లేదు. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరని చెప్తారు? సీత నిజంగా చాలా మంచి గేమ్ ఆడింది బ్రో. గేమ్ వైజ్ కావచ్చు చాలా స్ట్రాంగ్గా ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ అనవసరంగా చీఫ్ అయ్యింది, బయటకు వచ్చింది. అట్లానే 10 weeks వరకు కూడా నబిల్ కూడా విన్నర్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు, ఆ తర్వాత డౌన్ అయిపోయింది అంటున్నారు. సో నీ ఒపీనియన్ ప్రకారం నబిల్ గేమింగ్ బ్రో, నబిల్ చేతులారా పోగొట్టుకున్నాడు బ్రో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేనే నబిల్కి సపోర్ట్ చేసామని ఓ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకు? తన మాట తీరు కానీ తన గేమ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే వీళ్ళు రావడం స్టార్ట్ అయ్యారో వైల్డ్ కార్డ్స్, అక్కడ నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఈ పర్సనాలిటీ ఏంటి, ఈ పర్సన్ ఏంటి, దీంట్లో ఉండి తన గేమ్ మర్చిపోయాడు. అసలు ఎక్కడ గేమ్ ఆడేవంటే ఓన్లీ గేమ్ కాదు కదా, బిగ్ బాస్ అనేది ఒక గేమ్. ప్రతిదీ క్యాల్కులేట్ అవుతుంది. క్యారెక్టరైజేషను లేకుంటే అక్కడ ఎవరితో ఎలా ఉంటున్నాడు. తను కూడా ఒక బ్యాచ్లో ఇమిడిపోయాడు, మిగతా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకున్నదేం లేదు. సో అక్కడ ఇంకొకటి, ఈ మొన్న చెప్పారు కదా తిత్తరా అని నాగార్జున గారు, అదొకటి. అది కరెక్ట్ చేసామా లేదా అని చెప్పి అది తీసుకుని ఊగలాడడం. నామినేషన్స్లో కావాలని సిల్లీ నామినేషన్ చేస్తా అని చెప్పి ఆడికెళ్ళి బఫూన్ అవ్వడం, ఇలాంటి వాటి వల్లే ఇంప్రెషన్ పోయింది. ఇప్పుడు మీరు నమ్ముతారు లేదు, రీసెంట్ పోలింగ్లో 3rd place ఉంటాడు అనుకున్న నబిల్ 4th-లోనో 5th-లోనో ఉన్నాడు. బికాస్ ఆఫ్ దట్ ఇంటి ఇవ్వడం వల్లే. సో ఇట్లా ఏమన్నా డౌన్ అయిపోయాడు అంటారా? హింట్ ఇస్తే పెరగాలి కానీ ఎందుకు తగ్గిపోతారు అన్న? ఎవరైనా అరే నువ్వు ఇక్కడ తగ్గిపోతున్నావు అంటే చూసా, లేదు నేను హీరో అవ్వాలి అని అనుకుంటాం, కానీ జీరోలాగా ఇంకా జీరో అవ్వరు కదా. ఫైనల్గా ఎట్లుంది బ్రదర్ ఈ సీజన్ 8 ఎట్లుంది? మంచిగా అనిపించిందా? ఏదో పర్లేదు అనే ఫీలింగ్ అన్న. అది కూడా వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత మన అవినాష్, రోహిణి, గౌతమ్ బ్రో, నిఖిల్ వీళ్ళ వల్ల కొంచెం చూడాలనిపించింది, కానీ మిగతాదంతా సేమ్ రొట్ట. అస్సలు లేదన్న. ఎందుకంటే ఆయన టాప్ 5కి వెళ్ళడమే బేస్డ్ ఆన్ లక్. ఆ గేమ్ వల్ల గెలిచాడు ఓకే, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి కూడా లక్కే అది. సో ఓవరాల్గా అయితే గౌతమ్ విన్నర్ అవ్వాలి అనేది నా ఫీలింగ్. చూసే మీ అందరూ కూడా ఓట్ చేయండి, గెలిపించండి. ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటంటే పోట్రే అనేది ఒకటి చేసి గౌతమ్ని తక్కువ చేసి నిఖిల్ గెలిపించడానికి సాయి శక్తుల ప్రయత్నించే జరిగాయి. పోయిన సీజన్ జరిగాయి, అంతకుముందు సీజన్ జరిగాయి, ఏదో వన్ సైడ్ అయిన సీజన్లో తప్ప. సో చూడాలి ఏమవుద్దు ఫైనల్గా. థ్యాంక్ యూ.